మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ నుండి ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వరకు ఇంటర్వ్యూస్లో కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం కష్టం అనిపించవచ్చు, కానీ మీకు తెలుసా, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా మన స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్ అండ్ కాన్ఫిడెన్స్ మీద ఫోకస్ చేస్తే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని డిస్కస్ చేస్తూ వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఆ చేంజెస్ వల్ల మనం 90% ఆఫ్ ఇంటర్వ్యూస్ని కాన్ఫిడెంట్గా క్లియర్ చేయొచ్చు. ప్రిపరేషన్ నుండి టూల్స్ వరకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానితో పాటు కమ్యూనికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ అండ్ మేక్ యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎ సక్సెస్. ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ మనం ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం చేసే ఫస్ట్ మిస్టేకే కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయడం. ఐ కెన్ మేనేజ్ వితౌట్ ప్రిపరేషన్ అనుకొని ఇంటర్వ్యూకి వెళ్తారు. మీరు ఇంటర్వ్యూస్ కోసం కామన్ క్వశ్చన్స్కి ప్రిపేర్గా ఉండండి. లైక్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై డూ యూ వాంట్ దిస్ జాబ్ అండ్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎక్సెట్రా. ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల స్ట్రెస్ తగ్గి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇక్కడ ప్రిపరేషన్ వల్ల మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. మీరు సక్సెస్ అవ్వాలి అంటే ప్రిపరేషన్ మస్ట్. ఇక్కడ మీరు 70% ఇంటర్వ్యూని క్లియర్ చేసేస్తారు. లెర్న్ కీ ఫ్రేజెస్ అండ్ యూజ్ ద. ఇంటర్వ్యూయర్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలాంటి అన్క్లియర్ ఆన్సర్స్ చెప్పకుండా, దట్స్ అ గ్రేట్ క్వశ్చన్, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ ఫర్ ఎ మూమెంట్, కెన్ యూ రిపీట్ దట్ ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు మిస్అండర్స్టాండ్. ఇలాంటి సింపుల్ ఫ్రేజెస్ని యూజ్ చేయండి. క్లారిఫికేషన్స్ ఇస్తేనే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ముందుగా ఫ్రేజెస్ బాగా హెల్ప్ చేస్తాయి. మీ ఆన్సర్స్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటాయి. మనం క్లియర్గా చెప్పినప్పుడే ఇంటర్వ్యూయర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. ద మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఈజ్ యూజింగ్ ద స్టార్ మెథడ్ ఫర్ బిహేవియరల్ క్వశ్చన్స్. బిహేవియరల్ క్వశ్చన్స్ అంటే మీరు పాస్ట్లో ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అని క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్కి స్ట్రక్చర్డ్గా ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీనికి యూస్ఫుల్ అయ్యే ఎఫెక్టివ్ మెథడే స్టార్ మెథడ్. ఇది ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. సిచ్యువేషన్. ముందుగా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటో చెప్పండి. టాస్క్. మీరు ఆ సిచ్యువేషన్లో మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్షన్. ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేయడానికి మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటో క్లియర్గా చెప్పండి. రిజల్ట్. మీ యాక్షన్స్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి అండ్ సక్సెస్ని కూడా హైలైట్ చేయండి. ఈ మెథడ్ వల్ల మీరు ఇంటర్వ్యూలో మీ అనలైటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ అబిలిటీస్ని స్ట్రక్చర్డ్గా చూపించగలరు. ప్యానెల్కి మీ అప్రోచ్ క్లారిటీగా కనిపిస్తుంది. ఈ ఫార్ములా మీరు ప్రతి బిహేవియరల్ క్వశ్చన్కి అప్లై చేయొచ్చు. ఈ స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ వల్ల ప్యానెల్కి మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. కీప్ యువర్ ఆన్సర్స్ సింపుల్. ఫోకస్ ఆన్ సింప్లిసిటీ. మీరు చెప్పే ఆన్సర్స్ సింపుల్గా చెప్పండి. లాంగ్ ఆన్సర్స్, అన్నెసెసరీ డీటెయిల్స్ చెప్పడం వల్ల ఇది ఇంటర్వ్యూయర్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ సింపుల్ అండ్ క్లియర్గా ఆన్సర్స్ ఇవ్వడం. ఇంటర్వ్యూయర్ డీటెయిల్డ్ ఆన్సర్స్ అండ్ క్లారిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అవాయిడ్ అన్నెసెసరీ డీటెయిల్స్. జస్ట్ స్ట్రైట్ టు ద పాయింట్. చిన్న చిన్న వర్డ్స్తో బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయండి. ప్రాక్టీస్ విత్ యర్ ఫ్రెండ్ ఆర్ రికార్డ్ యువర్ సెల్ఫ్. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల రియల్ ఇంటర్వ్యూలో స్ట్రెస్ అవుతారు. మీ ఆన్సర్స్ని మిర్రర్ ముందో ఆర్ ఎల్స్ ఒక ఫ్రెండ్తోనో మాక్ ఇంటర్వ్యూలా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు. అండ్ ప్రాక్టీస్ హెల్ప్స్ ఇన్ పాలిషింగ్ యువర్ ఆన్సర్స్ టు. డోంట్ బి అఫ్రైడ్ టు పాస్. ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆన్సర్స్ ఇవ్వడం వల్ల థింకింగ్ టైం తగ్గిపోతుంది. సో పాజ్ చేసి థింక్ ఫర్ ఏ సెకండ్. ఇట్స్ ఓకే టు టేక్ ఏ మూమెంట్. ఇంటర్వ్యూయర్ కూడా అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఇట్ షోస్ థాట్ఫుల్నెస్ అండ్ క్లారిటీ. సో థింక్ బిఫోర్ యు ఆర్ ఆన్సరింగ్ అండ్ యూ విల్ సౌండ్ మోర్ కాన్ఫిడెంట్. ఈ చిన్న స్ట్రాటజీ ఫాలో అవుతూ పెద్ద ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫోకస్ ఆన్ స్కిల్స్, నాట్ ఫ్లూయెన్సీ. మీరు ఫ్లూయెన్సీ మీద చాలా ఫోకస్ చేసి స్కిల్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇంటర్వ్యూ ప్యానెల్ మీ స్కిల్స్ మీదనే ఫోకస్ చేస్తుంటారు, మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మీద కాదు. సో మీ టెక్నికల్ నాలెడ్జ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు నో. స్కిల్స్తో ఫ్లూయెన్సీ కూడా వస్తుంది. స్పీక్ స్లోలీ. మీరు ఫాస్ట్గా మాట్లాడడం వల్ల, రెస్ట్గా ఆన్సర్స్ ఇవ్వడం వల్ల ఇంటర్వ్యూయర్కి క్లారిటీ మిస్ అవుతుంది. సో స్పీక్ స్లోలీ టు మెయింటైన్ క్లారిటీ అండ్
ఆన్సర్ క్లియర్లీ. రష్ చేయకండి. ఇలా చేస్తే మీ ఇంటర్వ్యూయర్కి మీ ఆన్సర్ సరిగ్గా అర్థం కూడా కాదు. ప్రాక్టీస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ని ఇగ్నోర్ చేయకండి. బాడీ లాంగ్వేజ్ కూడా ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్గా పోస్చర్ అండ్ ఎంగేజింగ్ బాడీ లాంగ్వేజ్ చూపించడం వల్ల ఇంటర్వ్యూయర్స్కి పాజిటివ్ ఇంప్రెషన్ని ఇస్తుంది. యూస్ ట్రాన్స్లేటర్ టూల్స్. ట్రాన్స్లేటర్ టూల్స్ని యూస్ చేసి ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు మీ ఇంటర్వ్యూలో కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలరు. మనం డిస్కస్ చేసిన ఎవ్రీ స్ట్రాటజీ వర్క్స్ లైక్ వండర్స్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. లేదు, నేను డైరెక్ట్ ఇంటర్వ్యూయర్ని ఫేస్ చేసే ముందు ఒక ఇంటర్వ్యూ డ్రైవ్ ట్యూబ్ హెచ్ఆర్స్తో కూడా ఇస్తాను, ఆ భయాన్ని పోగొట్టుకుంటాను, ఇంకా ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో తెలుసుకొని పర్ఫెక్ట్ అయ్యాక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా అంటే డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. రిజిస్టర్ అయ్యి రెడీగా ఉండండి. మా టీం మీకు ఇంటర్వ్యూ స్లాట్ టైమింగ్ పంపిస్తారు. సీ యు దేర్.